ఏరియా. దీన్ని అబ్దుల్లా ముబారక్ అని పిలుస్తారు. ఇక్కడ చూసారా అసలు ఎటువంటి ఇల్లులు ఉంటాయో అంటే కార్లు చూడండి, అసలు మామూలుగా ఉండవు కార్లు. ₹1 2 కోట్ల రూపాయల కార్లు, మన ఇంటికడ కార్లు ఇక్కడ రోడ్ల మీద పార్క్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు 4-5 కోట్లు ఉంటుంది. బయటికి ఏదో నార్మల్గా కనిపిస్తున్నది కానీ లోపల మాత్రం ఇంటీరియర్ అదిరిపోతుంది. అసలు ఇటువంటి ఇల్లు మనం ఇంటికాడ పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ దగ్గర చూస్తాం. కాకపోతే ఇక్కడ నార్మల్ పీపుల్ కూడా ఇటువంటి ఇల్లు, ఎందుకంటే ఇలా గవర్నమెంట్ మంచిది అవడం వల్ల డబ్బులు ఇస్తుంది, కట్టుకోమని జాబులు ఇస్తుంది అన్నీ. అసలు రోడ్లు చూసారా అసలు ఎలా ఉన్నాయంటే, మన హైవేలు కూడా ఇక్కడ రోడ్లకి మన హైవేలు ఎందుకు పనికిరావు. ఇది జస్ట్ ఒక నార్మల్ స్ట్రీట్ లోపల రోడ్లు ఇవి. ఇది హైవేలో ఉన్నది. ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు ఉన్నాయి. అంటే చూసారా అసలు ఎంత డెవలప్ అంటే, అంత డబ్బు మహిమ. గవర్నమెంట్ మంచిదైతే ఇక్కడ పాలకులు మనకులాగా లంచాలు తీసుకుని ఇది చేసి అది చేసి టైప్ కాదు. ఏదైనా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఇక్కడ. చాలా అసలు హౌసెస్ ఏంటి, ఇదేంటి, ఖర్జూర చెట్లు, ల్యాండ్ క్రూజర్లో చూసారా. ల్యాండ్ క్రూజర్లో ప్రతి ఇంటికి 4-5 ల్యాండ్ క్రూజర్లు ఉంటాయి. మన ఇంటికాడ ఒక ల్యాండ్ క్రూజర్ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. నిసాన్ పెట్రోలు, ల్యాండ్ క్రూజర్లో ప్రాడో, మస్టాంగ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో. మా ఫ్రెండ్, మా డ్రైవరు నాతో పాటు చేస్తాడు. హాయ్. మేమేంటంటే సౌదీ బార్డర్కి వెళ్తున్నాం. చిన్న వర్క్ ఉండి, కంపెనీ వర్క్. నేను ఇంత లెక్క మీకు వీడియో చూపించాను. ఇంత లెక్క వీడియోలో కూడా మీకు ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కనిపించిందా? అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే తప్ప. చూసారా కార్లు, చూసారా షెడ్యూల్లో ఒక్కొక్క ఇంటికి 10 కార్లు 5 కార్లు ఉంటాయి. అది స్కూల్, అది స్టేడియం అనుకుంటున్నారేమో. అది స్కూల్, అది పక్కన మసీదు. రోడ్లు ఎలా ఉన్నాయో చూసారా రోడ్లు. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కువైట్ అంటే ఇది ఇలా ఉంటుంది. ఏదైనా డబ్బుతోటే ఉంటుంది. మన దేశం ఇలా ఎప్పటికి డెవలప్ అవుతుందో ఏంటో అసలు. అయినా దేశం అంటే మనం చేతులారా చేస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ తరతరాలు బాగుండాలని వాళ్ళ లంచాలు తీసుకుని అవినీతి పరుల కింద ఉంటారు తప్ప మన దేశం బాగుండాలి, మనం బాగుండాలి అని అసలు ఎవరో కూడా ఆలోచించరు. ఆలోచిస్తే ఇలాగే ఉంది మన దేశం కూడా. మనకేమన్నా తక్కువ చెప్పండి? అన్నీ ఉన్నాయి మనకి, ఏది లేదంటూ లేదు, అన్నీ ఉన్నది. జనాభా ఏంటి, ట్యాక్స్ పే చేస్తాం. ఇలా ట్యాక్స్ కూడా ఏం లేదు, 0 ట్యాక్స్. ఇక్కడ 0 ట్యాక్స్. ఇది రోడ్డు మీద కూడా కుక్కలు ఉంటాయి ఇక్కడ. ఈ దేశంలో కుక్కలు మాత్రం తప్పం. చూసారా కార్లు ఏంటి. ఇది పెట్రోల్ బంక్. ఇది చూస్తున్నారు చూసారా, ఇది పెట్రోల్ బంక్. ఇది పెట్రోల్ బంక్లోనే మీకు అన్ని చిన్న దుకాణం టైప్లో ఉంటుంది, షాప్ టైప్లో. మీకు ఏం కావాలంటే అవి తీసుకొచ్చి అందులో ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అది వెజిటేబుల్ మార్కెట్ అనమాట. మొత్తం కువైట్ అంతటికి ఇదే పెద్ద మార్కెట్. ఇక్కడ 3 షెడ్యూల్ టైప్లు ఉంటాయి. 1 2 3 ఉన్నాయి చూసారా. అది మొత్తం చాలా కువైట్ మొత్తానికి ఇదే పెద్దదే వెజిటేబుల్ మార్కెట్. ఇది వచ్చి మసీదు చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్. ఇది రోడ్డు వర్క్ చేస్తున్నారు, ప్రాసెసింగ్లో ఉన్నది. ఇది హైవే చేస్తున్నారు అనమాట. ఈ రోడ్డు కూడా. ఇవన్నీ కూడా సౌదీ నుంచి వస్తాయి వెజిటేబుల్స్ అవి తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అంతా రోడ్ ట్రాన్స్పోర్టే ఇక్కడ. ఎందుకంటే సౌదీ అనేది పక్కనే దేశం ఉంటుంది. జస్ట్ 1 గంట 2 గంటల్లో డ్రైవ్ చేస్తే సౌదీకి వెళ్ళిపోతాం. అంటే రెండు వైపుల నుంచి సౌదీకి వెళ్ళొచ్చు.
ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. ఇది మేము ఇప్పుడు వెళ్తుంది కబాద్ అనేది ఒక మజరా ఏరియా అనమాట. మజరా ఏరియాలో కబాద్ అనేది ఒక ఫేమస్ ఏరియా. ఇదేమో ఇది ఒక రెస్టారెంట్. మాకు ఆకలి వస్తే ఇక్కడికి రెస్టారెంట్కి వెళ్తే తినవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా ఇదంతా ఇది ఒక వెరైటీగా ఉంది. ఇదేదో ఒక ప్రాజెక్ట్ సంబంధించి లారీ. సౌదీ వెళ్తుంది. హౌసెస్ చూసారా అసలు, హౌసెస్ ఎలా కనిపిస్తున్నాయో. హౌసెస్ అంటే మామూలు హౌసెస్ కాదు ఇవి. ఇటువంటి మనలాంటి వాళ్ళు చాలా జీవితకాలం కష్టపడ్డా కూడా ఇటువంటి హౌసెస్ మనం కట్టుకోలేదు. మనలాంటి సామాన్యుల కోసం చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ కోసం కాదు. నేను ఒక సామాన్యుడినే. నేను ఏదో పని కోసమే వచ్చాను. నేను ఇక్కడికి కోవిడ్ వచ్చి